ఫైనల్లీ నథింగ్ 3ఏని యాక్చువల్ వీడియోనైతే రిలీజ్ చేసింది. ఆ బ్యాక్ ప్యానెల్ అయితే అసలు డిజైన్ డ్రివెన్ బ్యాక్ ప్యానెల్. ఈ మధ్య వచ్చే ఫోన్స్ అన్నీ బోరింగ్ బ్యాక్ ప్యానెల్స్, కంప్లీట్‌లీ ఇదొక సైడ్. కంప్లీట్‌లీ రీడిజైన్డ్ బ్యాక్ ప్యానెల్ అన్నమాట. దీంతో పాటు వాళ్ళు కెమెరా మాడ్యూల్‌ని కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా మార్చేశారు. నథింగ్ ఫోన్ 1లోని వెర్టికల్‌గా ఉంటుంది. నథింగ్ ఫోన్ 2లో కూడా వెర్టికల్‌గానే ఉంటుంది. నథింగ్ ఫోన్ 2ఏకొచ్చేటప్పటికి హారిజాంటల్ కెమెరా మాడ్యూల్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళేం చేశారంటే, ఇప్పుడు కంప్లీట్‌గా రీడిజైన్ చేసేసి ఒక సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌నయితే ఇప్పుడు తీసుకొచ్చారు. జనరల్‌గా నథింగ్ ఫోన్స్ ఏంటంటే కెమెరా బంప్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి నథింగ్ ఫోన్ 3ఏలో మాత్రం డెలిబరేట్‌లీ వాళ్ళు పర్పస్‌ఫుల్లీ ఆ కెమెరా మాడ్యూల్‌ని చాలా థిక్‌గా చేశారు. ఎందుకంటే బ్యాక్ ప్యానెల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట నథింగ్ ఫోన్స్‌లో. అది ఎక్కువ యూజ్ చేయాలి అని చెప్పి బ్యాక్ ప్యానెల్ కంప్లీట్‌గా రీవాంప్ చేశారనమాట. ఇది డిజైన్ వరకే కాదు. ఇప్పుడేంటంటే నథింగ్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైమ్ పెరిస్కోప్ లెన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సోనీ పెరిస్కోప్ లెన్స్. జనరల్ లెన్స్ ఏంటంటే హారిజాంటల్ మోషన్‌లో ఉంటుంది. మన జూమ్ అదంతా. ఇప్పుడు పెరిస్కోప్ అంటే వెర్టికల్ మోషన్‌లో ఉంటుంది. ఈ పెరిస్కోప్ సోనీ లెన్స్ వచ్చేసి మనకి అప్ టు 3x ఆప్టికల్ జూమ్ వస్తుంది. అలాగే 6x లాస్‌లెస్ జూమ్ కూడా ఉన్నది. అలాగే 60x అల్ట్రా జూమ్. దాంతో పాటు మ్యాక్రో మోడ్ కూడా ఈ సోనీ పెరిస్కోప్ లెన్స్‌లో అయితే వస్తుందన్నమాట. అలాగే మన ప్రైమరీ కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కూడా 50 మెగాపిక్సెలే. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా దీనితోటి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనమాట. ఈ కెమెరా బంప్ కొంచెం పెద్దగానే ఉన్నది. కానీ నాకైతే అది హెవీ అనిపించదు. ఎందుకు అంటే అది అల్యూమినియం. మన సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 గనక చూస్తే మన బెజిల్స్ మార్చుకునేడానికి ఉంటుంది. అది అల్యూమినియం బెజిల్స్. అలాగా వీళ్ళు తయారు చేసుంటారని నేను అనుకోవడం. ఇంకొకటేంటంటే నథింగ్ యాక్షన్ బటన్ కూడా తీసుకొస్తున్నట్టు ఇందులో కనిపిస్తున్నది. ఎందుకు అంటే ఒక పవర్ బటన్ ఉంది. 2 వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. దీంతో పాటు ఎక్స్‌ట్రా బటన్ ఒకటుంది. ఇది యాక్షన్ బటన్ అయుంటుంది. ఎందుకు అంటే చాలా స్మూత్‌గా ఉంది. ఇది సెపరేట్ యాక్షన్ బటన్. కరెక్ట్‌గా మన ఫింగర్‌కి, థంబ్‌కి రీచ్ అయ్యేటట్టు ఉంది. స్మూత్ ఫినిష్‌తో ఉందన్నమాట. జస్ట్ లైక్ మన ఐఫోన్ యాక్షన్ బటన్ లాగా దీన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారని అనుకోవడం. నథింగ్ అంటే బ్యాక్ ప్యానెల్. ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్. ఈ నథింగ్ 3ఏలో కూడా వాళ్ళు ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ కంటిన్యూస్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఇప్పటివరకైతే బ్యాక్ ప్యానెల్ డిజైన్‌లో మీకు లైన్స్ అవన్నీ ప్లాస్టిక్‌వే ఉంటాయి. కానీ నథింగ్ ఫోన్ 3ఏ వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఒక అల్యూమినియం షైనీ లుక్‌నైతే ఇచ్చారు. కొంచెం మన ఫోన్‌ని ఇలాగ టిల్ట్ చేస్తే ఆ షైనీ లైన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇదొక ఎలగెన్స్ లుక్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేశారనమాట. ఏదో ఒకటి పెట్టకుండా బ్యూటిఫుల్ డిజైన్స్. ఇదే డిజైన్ స్పెసిఫిక్ బ్యాక్ ప్యానెల్స్ అయితే తయారు చేస్తున్నారు. కలర్స్, గ్లిఫ్స్ విషయానికొస్తే వాళ్ళు వైట్ కలర్‌ని నథింగ్ 3కి స్పెసిఫిక్‌గా ఉంచినట్టు తెలుస్తుంది. బై ద వే ఎండ్ ఆఫ్ ద వీడియోలో నథింగ్ 3ని కూడా వాళ్ళు లాంచ్ చేశారు. అది కూడా చూడండి ఎంటైర్ వీడియోని. నథింగ్ ఫోన్ 3ఏ వచ్చేటప్పటికి వైట్ కలర్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తున్నట్లేదు. రెగ్యులర్ బ్లాక్ అండ్ డార్క్ గ్రే మోడల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. గ్లిఫ్స్ విషయానికొస్తే నథింగ్ ఫోన్ 2ఏ లాగానే వాళ్ళు నథింగ్ ఫోన్ 3ఏలో కూడా ఓన్లీ 3 కంపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు. సో, కలర్స్, గ్లిఫ్స్ అయితే అందులో అయితే ఇంకా ఏం చేంజ్ లేదు. సేమ్ అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. కానీ నాకు తెలిసి వాళ్ళు ఎక్స్‌ట్రా ఫంక్షనాలిటీస్ అయితే ఈ గ్లిఫ్స్‌కి యాడ్ చేసుంటారు. అలాగే ఆర్‌జీబీ లైట్ సపోర్ట్ చేస్తుందా లేదా అది కూడా మనకింకా తెలీదనమాట. అలాగే ప్రాసెసర్ విషయానికొస్తే అందరికీ తెలిసిందే నథింగ్ ఫోన్ 3ఏ నుండి స్నాప్‌డ్రాగన్ సపోర్ట్ అయితే వస్తుంది. కానీ ఇప్పటివరకు తెలియని విషయాలు ఏంటి అంటే అది ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ ఇంతవరకు తెలీదు. ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అది కూడా తెలీదు. వైర్‌లెస్ సపోర్ట్ ఉందా లేదా అది కూడా వాళ్ళెక్కడా మెన్షన్ చేయలేదు. ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉందా లేదా హైబ్రిడ్ స్లాటా అది కూడా వాళ్ళెక్కడ ఎక్స్‌పోర్ట్ చేయలేదన్నమాట.
కానీ ఒకటైతే నాకు కన్ఫర్మ్ అనిపిస్తుంది ఏంటంటే, నథింగ్ ఫోన్ 3ఏ 2 వెర్షన్స్‌లో వస్తుందని. ఒకటి నార్మల్, ఇంకోటి ప్రో. ఎందుకంటే నాకు ఇక్కడ 2 డిఫరెంట్ కెమెరా మాడ్యూల్ వెర్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ 23999లో ఈ పెరిస్కోప్ లెన్స్ అనేది ఉండకపోవచ్చు. బ్యాటరీ కూడా తక్కువ ఉండొచ్చు. అందుకే ఇది 23999లో రిలీజ్ చేయొచ్చు. ఇంకోటి ప్రో వెర్షన్ మేబీ 25 అబోవ్ బిలో 30. మేబీ 29 ఆర్ 27,999 ఆ రేంజ్‌లో అయితే ప్రో వెర్షన్ రిలీజ్ చేస్తారని అనుకుంటున్నా. అందులో పెరిస్కోప్ లెన్స్ పెడుతున్నారనుకుంటా. దీంతో పాటు వీడియో ఎండ్‌లోని వాళ్ళు నథింగ్ ఫోన్ 3ని కూడా వాళ్ళు చూపించారు. కానీ అది ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి అది ఇంకా బ్లర్‌డ్‌లోనే ఉంచారు. Great. That's phone 3. So remove this so our editor doesn't kill us. This one's సో వెరీ సూన్ నథింగ్ ఫోన్ 3 కూడా వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ నాకు తెలిసి జూన్ ఆ టైంలో వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. జనరల్‌గా జూన్‌లో వాళ్ళు నథింగ్ ఫోన్స్ రిలీజ్ వస్తా ఉంటాయి. సో అది నథింగ్ ఫోన్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే నా దగ్గర ఇంతే. మార్చ్ 4థ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అసలు ఆ లాంచింగ్ ఈవెంట్‌లో యాక్చువల్ విషయాలు తెలుస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.